కోటేశ్వరరావు ఆనందంతో ఒక నిమిషం గదిగుమ్మంలో ఆగిపోయాడు. అతనికి ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. అతనికి గదిలో నుండి తెరలు తెరలుగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఏ అంజు, మీ నాన్న రాగానే కేసు ఫైల్ చేస్తాను, నన్ను నిర్లక్ష్యం చేశావని శ్రీహర్ష గొంతు గండుకోయిల కూసినట్టు వినిపించింది. బావుంది, మీకు కావలసినవి నడిచొస్తాయా? వెళ్ళి పనివారికి చెప్పిరావద్దా? అంజని బ్రతిమాలుతోంది. నువ్వుంటే నాకేం వద్దు. మళ్లీ నవ్వులు. గదిలో ఏం జరిగిందో ఊహించుకున్నాడు. ఊర్మి, చూసావా, మన కలలు ఈనాడు పండాయి. చెమర్చిన కళ్ళు ఒత్తుకున్నాడు. నాన్న, మీరిప్పుడే వచ్చారా? గదిలో నుండొచ్చిన అంజని అతని చుట్టుకుపోయింది. ఆయన మౌనంగా తలనిమిరాడు. ఆయన కూతురు ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. 4 లంకణాలు చేసినట్టుందా ముఖం? తలదూకున్నట్లు లేదు. వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి. అతను ఒక్కసారి తన ఊహాలోకం వదిలి వాస్తవంలోకొచ్చాడు. దారిలో బాలాజీ కనిపించాడు. అంజన్ దగ్గరుండి టెలిగ్రామ్ వచ్చిందా అని అడిగాడు. ఆమె ఇంట్లోనే ఉంది. మహా పొగరు బలిసిందిలే. ఆ మగణ్ణి చూసుకునేగా గేరా, మాకే ఎదురు చెప్పింది అన్నాడు రోషంతో బుసలు కొడుతూ. కోటేశ్వరరావుకు కోపం, బాధ కలగలేదు. గర్వంగా ఉంది. ముసుముసుగా నవ్వుకున్నాడు. శ్రీహర్ష, విజయల స్వభావం అతనికి బాగా తెలుసు. రాతిని మాట్లాడిస్తారు. అతను కూతురు, అల్లుడు ఎలా దర్శనమిస్తారో రకరకాలుగా ఊహించుకున్నాడు. తను ఇద్దరి నవ్వులు విన్నానని భ్రమపడ్డాడు. హర్షేడమ్మా, అంజని తన భావాలను, దుఃఖాన్ని బలవంతంగా అదింపట్టింది. ఉన్నారు నాన్న, మీరు టీ తాగుతారా? నీ కొంట్లో బాగలేదా అంజు? ఆయన సోఫాలో కూర్చుని కూతురును కూర్చోబెట్టుకున్నారు. బావుంది నాన్న అంది. తన బేల్తనం బయటపెట్టకుండా విశ్వప్రయత్నం మీద కన్నీరు ఆపుకుంది. ఆమె వెళ్లి తండ్రికి మంచినీళ్లు, టీ తెచ్చింది. ఆయన క్షణం తల పంకించి అసలు విషయం అర్థమైందని నవ్వుకున్నాడు. టీజింగ్లో, కలుపుగోలుతనంలో శ్రీహర్ష ఫస్టు. అంజని ముభావాన్ని హేళం చేసుంటాడు. అందుకనే ఆ ముఖం మాడుపు అనుకున్నాడు. ఆయన టీ తాగుతుండగా ఫోన్ వచ్చింది. వెళ్లి ఫోన్ తీసింది అంజని. అవతలి గొంతు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఎందరిలో ఉన్న ఆ గొంతు గుర్తుపట్టగలదు. లలితమ్మను, అన్నయ్యొచ్చారా అని స్పష్టంగా వినిపించింది. రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అంజని ముఖాన చెమట పట్టింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే మరో హత్య చేసినవారవుతారు అన్న శ్రీహర్ష గొంతు అజ్ఞాతంగా వినిపించింది. అతను స్నానం చేసొచ్చాడు. అంజు, ఈసారి నిశ్చింతగా ఉన్నాను టూర్లో. హర్ష వాళ్ళింటికి వెళ్ళాడా? అతని ప్రశ్నకు అంజని ఆవేశంగా జవాబు చెప్పింది. అవును నాన్న, నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండమని వెళ్లారు. మీరు కట్టించిన ఇల్లు అద్దెకిచ్చుకోమని వెళ్లారు. ఇచ్చాను కూడా. విజయగారుంటానన్నారు. నాపై కోపం, ద్వేషం లేవట. కాని మీ కూతుర్ని కాబట్టి కోపరం చేయరట అంది. తన మాటలే తన గొంతుకు అడ్డుపడ్డట్టయ్యాయి. మాటకు తోడు మధ్యలో వేస్తామన్నట్టు కన్నీరు తెగిన ముత్యాలా రాలిపడింది. అంజూ, అమ్మా! అతను లేచొచ్చి ఆమె 2 భుజాలు పట్టుకున్నాడు. ఆ పిలుపులోని మార్దవం ఆమె హృదయాంతరాళంలోని సున్నితమైన అనురాగ బంధాన్ని మీటింది. ఆమెను పెద్దమ్మ నిష్ఠూరోక్తులతో గాయపరిచింది. ఒక్కనాడు తండ్రితో చెప్పలేదు. అన్న, వదిన తదితర బంధువులు రాబందుల్లా పీకుతున్నారు. ఒక్కనాడు తండ్రి ముందా విషయాలెత్తలేదు. ఈరోజు ఆగలేకపోయింది. అతని గుండెల్లో తలదాచుకుంది. నాన్నా, నాన్న, మీరు హంతకులట. ఆనందబాబుని చంపిన కిరాతకులట. మీ దగ్గర పనిచేసే బాలరాజట. ఆయనకేమో చెప్పాడు. అవన్నీ నమ్మి నన్నిక్కడ వదిలిపోయారు. కూతుర్ని గాఢంగా హృదయానికి హత్తుకుని ఓదార్చాలి అనుకున్న కోటేశ్వరరావు పక్కలో బాంబు పడినంతగా ఉలిక్కిపడ్డాడు. మెడకు పాము చుట్టుకున్నంతగా భీతి చెందాడు. కూతుర్ని వదిలేశాడు. ఏంటమ్మా, ఏమన్నావ్? అవునాన్నా, ఆ బాలరాజును నేను కలిశాను. మీరు రెడ్డిగారట, లాల్గారట అని జరిగింది క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పింది. భగవంతుడా, ఇంకా నీ పరీక్ష ముగిసిపోలేదా? ఆయన తలపట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. నాన్నా, నాతో అబద్ధం చెప్పకండి. ఎంత చేదైనా భరిస్తాను. మీరు మామగారిని, అదే ఆనందబాబుగారిని చంపారా? వచ్చి అతని భుజాలు పట్టుకుని కుదిపింది. కోటేశ్వరరావు పిచ్చిగా కూతుని చూశాడు. 4 రోజులకే ఎంత మార్పు! ముగ్ధ అనుకున్న కూతురు ఆడపులిలా దూకుతోంది. చెప్పండి నాన్న, వాళ్ళన్నది అబద్ధమైతే వారిని వెంటాడి వేటాడి మీకు క్షమార్పణ చెప్పిస్తాను. వాళ్ళన్నది నిజమే అయితే. ఆమె మాట్లాడలేకపోయింది. కూతురు ఆవేశంగా మాట్లాడినందుకు కోపంగా లేదు. ఒక విధమైన తృప్తి, సంతోషం కలిగాయి కోటేశ్వరరావుకు. ఆ తెగువ, ధైర్యం ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చు. ఆపేమ అంజు,
నేను హంతకుండైతే? ఆమె ఒక్క క్షణం తండ్రి వంక చూసి ముఖం తిప్పుకుంది. ఇన్నాళ్ళు మీ కూతురిగా పుట్టినందుకు గర్వించిన నేను రేపటి నుండి మీ కూతురిగా పుట్టినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాను. వారి చేతులు పట్టుకుని బ్రతిమాలతాను. ఇందులో నా తప్పేం లేదని, హంతకుని కూతురుతో కోపరం చేయరని తెలిస్తే మరో వివాహం చేసుకుని సుఖంగా ఉండమని అనుమతిస్తాను అంది ఆవేశంగా. ఆయన 2 నిమిషాలు ఆమెను నిశితంగా గమనించి గాఢంగా నిట్టూర్చాడు. అంజని గబుక్కున వెళ్లి ఆయన పక్కన కూర్చుంది. ఆయన చెయ్యి తీసి తన తలపై పెట్టుకుంది. నాపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి నాన్న. మీ ప్రియమైన కూతురుపై ప్రమాణం చేయండి. కాదు కాదు, అమ్మపై ప్రమాణం చేయండి అంది. ఆమె వాలకం చూస్తే మాటలను కక్కించేలా ఉంది. చెప్పండి నాన్న, చెప్పండి. ఆనందబాబు హత్యతో మీకు సంబంధం ఉందా? తీక్షణంగా స్పష్టంగా అడిగింది. ఆమె ఆవేశం కరిగి అసురూపంలో బయటకొచ్చింది. ఉందనుకుంటే ఉంది, తప్పించుకుంటే లేదు. అంజని ఆయన చెయ్యి వదిలేసింది. ఆడపులిలా లేచి ఆయన భుజాలు పట్టుకుని ఊపేసింది. ఈ డొంకతిరుగుడు సమాధానం కాదు నాన్న, నాకు నిజం కావాలి. అది ఎంత చేదైనా సరే భరిస్తాను అంది ఆవేశంగా. నువ్వు ఆవేశపడి లాభం లేదంజు. 20 ఏళ్లుగా నాలో నేనే కుమిలిపోతూ గుండెల్లో దాచుకున్న భారాన్ని ఈరోజు నేను నీతో చెప్పి దింపుకుంటాను. ఆయన కను కొలుకుల్లో నీళ్లు నిలిచాయి. అంజనికి గంభీరమూర్తి చిరునవ్వుతో ఆప్యాయతగా దగ్గరకు తీసుకునే తండ్రే కనిపించేవాడు. కాని ఈరోజు ఓ కొత్త వ్యక్తిని, విషాదమూర్తిని చూసిందామె. మలినమైన ఆయన ముఖం చూడగానే ఆమెలోని స్త్రీ కూతురుగా మారిపోయింది. బాణంలా అతని ఒడిలో దూరి పమిటతో ఆయన కళ్ళొత్తింది. వద్దు నాన్న, వద్దు. మీరు కంటతడి పెట్టద్దు, పర్వాలేదు. ఆవేశంలోనో ఆశకు లోబడో హత్య చేస్తే చేశారు. నేను అంతా మరిచిపోతాను నాన్న. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంది తొందరగా. ఆయన కూతురి తల నిమిరాడు. అంజు, అంతా వినమ్మా. విన్న తర్వాత నేను దోషినని నిర్ణయిస్తే అలాగే అనుభవిస్తాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆయన ఆమెకు దూరంగా జరిగాడు. డ్రాయర్ సొరుగులాగి అందులో చక్కని బైండి చేసిన ఓ డైరీ తీశాడు. అంజు, నేను సాగర్లో పనిచేసే రోజుల్లో నాకంతా అయోమయంగా ఉండేదమ్మా. మీ పెద్దమ్మ నిర్లక్ష్యం, మీ తాత అహంకారం భరించలేక నా హృదయవేదన రోజూ రాసుకునేవాణ్ణి. మీ అమ్మ నా జీవితంలో అడుగుపెట్టే వరకు జరిగిన విషయాలు రోజూ రాశానమ్మా. మెల్లగా ప్రశాంతంగా చదువు అన్నాడాయన. ఆయన లేచి బయటకు పోబోయాడు. నాన్నా, భయంగా ఆయన చెయ్యి పట్టుకుంది. పిచ్చి తల్లి, నేను చేసిన చెడు పనుల్లో ఇదొకటి. నువ్వు నిలదీస్తే నా హృదయం తేలికైంది. అపవాదులు అన్యాయంగా భరించినవాడు కూడా ఆత్మహత్యకు పూనుకోలేరమ్మా అన్నాడు మెల్లగా. ఆయన కంఠం కంపిస్తోంది. నాన్నా, అత్తయ్య చూచాయిగా వినే చాలా అప్సెట్ అయింది. అందుకే ఆమెకేమీ చెప్పలేదు. మేమిప్పుడు ఊటీలో ఉన్నాం అంది అర్థం చేసుకోమనే ధోరణిలో. అర్థమైంది అన్నట్టు తల పంకించాడాయన. తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆమె మెల్లగా డైరీలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. ఫోన్ రింగ్ అయింది. కింద నుండి పైకి కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. హలో, నేను అంజనిని. మీరేనా? ఆమెకు హర్షగొంతు వినేసరికి దుఃఖం పొంగుకొచ్చింది. అంజని. అతని గొంతు కంచులా మ్రోగింది. చెప్పండి అంది ఆనంద తరంగాల్లో ఓల్లాడినట్టు అవుతున్న మనసును అదుపులో పెట్టుకుని. మీ నాన్నొచ్చాడా? అంజని మనసు కలుక్కుమంది. ఏనాడు తండ్రిని ఏకవచనంతో పిలవడం ఎరుగదు. వచ్చే ఉంటాడు. వెళ్ళి అమ్మ దగ్గర మొసరి కన్నీరు కార్చి తనేం చేయలేదని చెబుతాడు అన్నట్టు మరిచిపోయాను. నువ్వడిగి తెలుసుకున్నావా అన్నాడు. అడిగాను. లేదు, చదవాలి. అది కాదు. అంత కంగారొద్దు. నువ్వడుగు మానే, అది నీ సమస్య. కానీ అమ్మకి విషయాలు తెలియకూడదు. నాకు మిగిలిన ఆస్తి ఆ మొక్కరతే. ఆఖరి మాటలంటుంటే అతని కంఠం వణికింది. బావా, ఎన్నో చెప్పాలనున్నా ఆమెకు నోరు రాలేదు. ఏడ్చేసింది. అతడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తను బాధపడుతున్నాడని అర్థమైంది అంజనికి. బావా, ఎక్కడుంటున్నావు? ధైర్యం చేసి అడిగింది. ప్రస్తుతం కెంపగౌడ టౌన్షిప్లో ఒక స్నేహితుడితో ఉంటున్నాను. టాటా ఇన్స్టిట్యూట్లో జాబ్ రావచ్చు అన్నాడు. నాన్నతో అన్ని విషయాలు కనుక్కునే వరకు రోజూ ఫోన్ చేయండి బావా అంది. ఆమె గుండెల్లో దాచిన అనురాగమంతా మాటల్లోకి మార్చి, మీ నాన్నలా నేను లక్షాధికారిని కాను. అమ్మ విషయం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ అలాగే హృదయానికి హత్తుకుంది. ఫోన్పై ఉన్న తన చేతికి కనిపించిన ఉంగరంలో పెనవేసుకున్న ఏఎస్ అక్షరాలను కాసేపు చూసి ఫోన్ పెట్టి వాటిని పెదవులకు తాకించుకుంది. ఆమెకు 10వ తరగతి పాసైన నాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పటికి తనకి తెలిసి తెలియని వయసు.
రిజల్ట్స్ చూడగానే ఎక్కడలేని ఆనందం కలిగింది. తండ్రి ఇంట్లో లేడు. తన ఆనందంలో పాలు పంచుకునే వ్యక్తి ఒక్క లలితమ్మే అనిపించింది. అంతే, పేపర్ పట్టుకుని పరుగులు పెట్టింది. చెప్పులు వేసుకోవడం కూడా మరిచిపోయింది. లలితమ్మ ఇంట్లో అడుగుపెట్టి విసురుగా బయటకొస్తున్న శాల్తీని ఢీకొంది. ఇద్దరూ లొంగు చుట్టుకుపోయి లోపలి గదిలో పడ్డారు. అంజని చేతిలోని న్యూస్ పేపర్ జారి దూరంగా పడిపోయింది. తేరుకుని చూసేసరికి కింద పడిన శ్రీహర్షపై దాదాపు హత్తుకున్నట్టు తనుంది. సారీ, లేవబోయింది. అతను అల్లరిగా నవ్వాడు. ఆమెపై చేయి బిగించాడు. బావా, వదులుతాను అన్నాడు. బలవంతంగా అతన్ని వదిలించుకుని లేచింది. భయంగా దిక్కులు చూసింది. బ్యూటిఫుల్ సీన్. పకపక నవ్వుతూ విజ్జు వచ్చింది. ఏమిటి విజ్జు? లలితం వచ్చింది. ఆమెను చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. అత్తయ్య వెళ్ళి ఆమె హృదయంలో తలదాచుకుని తను పాస్ అయినట్టు చెప్పింది. కంగ్రాచులేషన్స్. ఆమె నుదురు బొగ్గలు ముద్దు పెట్టుకుంది. మీరిద్దరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి అంది లలితమ్మ. నువ్వు అత్తయ్యవైతే నేనేమవుతాను చెప్పమ్మా. ప్యాంటుకు అంజని పాదాల దుమ్మంటితే తుడుచుకుని తాపీగా కుర్చీలో కూర్చున్నాడు హర్ష. లలితమ్మ పక్కున నవ్వింది. ఎంతకీ నువ్వనేదేమిటి? నిన్ను బావా అని పిలవాలంటావు. అంతే, అలా పిలిస్తేనే అభినందించేది, స్వీట్ తెచ్చేది అన్నాడు. అంజు, విన్నావుగా మీ బావ కోరిక అంది లలితమ్మ. పో, నాకేం వద్దు. వచ్చినంత వేగంగా పరిగెత్తబోయింది. కానీ ఒక జడ హర్షకు దొరికిపోయింది. వాడు వదిలిపెట్టడే అంజు, బావాను. లలితమ్మ డబ్బుల కోసం లోపలికి వెళ్ళింది. అప్పటికే విజయ లైబ్రరీకి వెళ్ళింది. వదులు బావా అంది మెల్లగా. ఒక్కసారేనా అన్నాడు. అంజని బేలగా చూసింది. పక్కపక్క నవ్వి వదిలేశాడు. ఆమె పరిగెత్తుకొచ్చింది. సాయంత్రం స్వీట్ తీసుకొచ్చి తండ్రి ముందు బుద్ధిమంతుళ్లా తల వంచుకుని ఏ కాలేజీలో చేర్పిస్తారు, ఏ గ్రూపు అంటూ మాట్లాడి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు అతనికిష్టమైన పిలుపు బావాని పిలిచింది. అతను బాధపడుండాలి, లేకపోతే ఆ పేరుతో పిలిచినందుకు మండిపడేవాడు. ఆమె తండ్రిచ్చిన డైరీలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. తన తండ్రి రహస్యం ఇంకెవరికైనా తెలుస్తుంది అన్నట్టు తలుపులు వేసుకుని కిటికీలు పరదాలు లాగి టేబుల్ లైట్ వేసి డైరీ తీసింది. తారీఖు, వ్యతిరేకమైన స్వభావాలు, భిన్న లింగాల మధ్య ప్రేమానురాగాలు అంకురిస్తాయంటారు. కాని ఈరోజు నా మనసు ఆనందబాబు వైపు లాగుతుందేమిటి? ఇంత చిన్న వయసులో ఇంజనీరుగా వచ్చాడు. కరచాలనం చేస్తుంటే ఆ చేయి ఎంత మృదువుగా ఉందో, ఎంత మృదు గంభీరమైన కంఠమది. సియు మిస్టర్ రావు అన్న మాటలింకా చెవుల్లో ఉన్నట్టే ఉన్నాయి. స్త్రీకి ఉండవలసిన మృదుత్వం, లాలిత్యం ఉన్నాయి. ఆ తర్వాత భార్య ప్రవర్తన, తన బాధ రాసుకున్నాడు. ఆనందబాబుతో ఓ గంట మాట్లాడే అవకాశం కలిగింది. అబ్బా, మనిషి ఎంత అందమో మనసు అంతే అందం. నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం. అతను కాఫీ చేస్తుంటే అమ్మాయి అయ్యి నా ప్రియురాలైతే అన్న వింత ఆలోచన వచ్చింది. నా ఆలోచన నాకే నవ్వొచ్చింది. ఆ తర్వాత అంతా మామూలే. తన పరిచయం రోజురోజుకు ఆనందబాబుతో పెరగడం, ఒకరినొకరు పరిహాసాలాడుకోవడం, వంట చేసుకోవడం అంతా రాసుంది. నా జన్మలో మరిచిపోలేని రోజు. ఆనందబాబు ఊరెళ్ళి వివాహితుడే వచ్చాడు. సిగ్గుల పెళ్లికూతుర్ని పరిచయం చేశాడు. ఆనంద్కు తగినట్టుంది. అబ్బా, ఎంత అందమైన జంట అనిపించింది. ఆమె ఓరచూపులు, దొంగ జల్లలు చూస్తుంటే ముచ్చటేసింది. ఒక్కనాడైనా కమల అలా పిలిచిందా? అన్నయ్య కాఫీ అన్నప్పుడు ఎంత మురిసిపోయానో. నిజంగా లలిత నా చెల్లెలైతే ఎంత బావుణ్ణు. ఆ రాత్రి అక్కడి నుండి కదలాలి అనిపించలేదు. కాని నూతన దంపతుల ఏకాంతం పాడు చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. అయిష్టంగానే వచ్చాను. లలిత చేత అన్నా అనిపించుకోవాలనుంటుంది. కాని ఈ మధ్య ఆనంద్ నన్ను చూస్తే ముఖం చిట్లిస్తాడు. అతనికి నా తాగుడు ఇష్టం లేదు. నా బాధ చెప్పాను. దానికి పరిష్కారం తాగుడు కాదంటాడు. అందుకే తప్పించుకుని తిరుగుతున్నాను. మరీ ఎంత నీతి నిజాయితీ గల మనుషులు ఈ ప్రపంచంలో బ్రతకలేరేమో. ఆనంద్ కాంట్రాక్టర్లకో సవాలయ్యాడు. వాళ్లందరికీ కోపం వస్తోంది. ఒక్క పైసా ముట్టుకోడు, పార్టీలకు రాడు. కూలీలకు ఏ చిన్న అన్యాయం జరిగినా సహించాడు. ఆనంద్ శ్రేయోభిలాషిగా ట్రాన్స్ఫర్ అయితే బావుణ్ణు అని కోరుకుంటున్నాను. మధ్యలో కొన్ని తన గొడవలు, ఆనందబాబుతో తాగుడుపై, లంచాలపై జరిగిన గొడవలు రాసుకున్నాడు. మరుసటి సంవత్సరం డైరీ తిప్పింది అంజని. ఆ రోజు ఆనంద్ ముఖం వింత కాంతితో వెలిగిపోతోంది. అతి సాధారణంగా కూతురికి నామకరణం చేశాడు. నేనొక్కడే అతిథిని.
మా కాంట్రాక్టర్లంతా అతన్ని బొట్లో పెట్టడానికి అదే ఛాన్స్ అన్నారు. 2 కాసుల కడియాలు, గొలుసు, గౌను, బట్టలు తీసుకుని వెళ్ళాను. అతను మొదట ఏమీ అనలేదు. భోజనాలయ్యాక పాప గొలుసు, లలిత చీర ఉంచేసుకున్నాడు. మిగతావి తిరిగి ఇచ్చేశాడు. రావ్, నువ్వు కాంట్రాక్టర్వి, నేను ఇంజనీర్ని. ఈ ఖరీదైన వస్తువులు అంగీకరించానంటే నీ కమ్ముడైనట్టే. అభిమానం వస్తువులతో కొలవకు అని హెచ్చరించాడు. ప్రతిసారి అతని ముందు నేను ఓడిపోతున్నాను. ఆ ఓటమి అతి మధురంగా ఉంది. ఆ తర్వాత 2 సంవత్సరాల డైరీలు చదివింది. విశేషమేం లేదు. తమకు, ఇంజనీర్లకు, వర్కర్స్కు జరిగే గొడవలు, అందరికీ ఆనందబాబు అంటే వ్యతిరేకం అని రాశాడు. ఆ పేజీలు అలవోకగా తిప్పేసింది. కొన్ని చిరిగిపోయాయి. ఆ రోజు ఒకవైపు ఆనందం, మరోవైపు విచారం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆనందబాబుకు కొడుకు పుట్టాడట. శ్రీహర్ష అని పేరు పెట్టారు. అందంగా ఉన్నాడు. వాళ్ల ఆనందమైన కోపరం చూసొచ్చాను. నా క్వార్టర్లో రెడ్డి, లాల్, మరో సూపర్వైజర్ కూర్చున్నారు. మన బిల్ సంగతి అడిగావా అంటూ నిలదీశారు. 1 మైలే రాయున్నట్టు స్టేట్మెంట్ తయారు చేశారు. ఆనందబాబు సంతకం పెట్టడం తర్వాత సంగతి. ఆ బిల్లిచ్చే ధైర్యం ఉందా నాకు? హెచ్చరించి వాళ్లు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూలీలకు అన్యాయం ఆనందబాబు కల్పించుకోవడం, ఆయన భార్య తెచ్చే ఒత్తిడి రాసుకున్నాడు. ఈరోజు ఎంత భయంకరమైన వార్త చెప్పాడు. ఆనందబాబు పట్ల అధికారులకు కూడా మంచి అభిప్రాయం ఉందట. ట్రాన్స్ఫర్ ప్రయత్నం ఫలించలేదు. అతడి లోకంలోనే ఉండడు అన్నాడు. నాకు కొంత సమయం ఇవ్వండి, నచ్చ చెబుతాను అని బ్రతిమాలాను. లాభం లేకపోయింది. వాళ్ళు ముండిపట్టు పట్టారు. నాకేం చెయ్యాలో తోచడం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే ఆనందబాబు ఇంటికి వెళ్ళాను. లలిత ముందు ఈ విషయం చర్చించకూడదని ఆనందను బయటకు పిలిచాను. ఏంట్రావు, రేపు విద్యని హాస్టల్లో చేర్పించాలి. హైదరాబాద్ వస్తావేమిటి అన్నాడు ఉత్సాహంగా. ఆనంద్, నువ్వు రమ్మంటే వస్తాను. నాదొక్క మాట వింటావా అన్నాను కంగారుగా. వినడానికేం భాగ్యం, చేయడానికి ఆలోచిస్తాను. చెప్పు. ఆ స్టేట్మెంట్పై సంతకం పెట్టాలి కదూ నవ్వాడు. ఆ నవ్వు స్వచ్ఛంగా పచ్చిపాలవలే కనిపించింది నాకు. వాళ్ళంతా తెగించారానంద్, నా మాట విను అన్నాడు. మీరు కొలిచే దేవుడొచ్చినా వినను. తెగించేం చేస్తారు? విషయం చెప్పు. నువ్వు కూడా వారిలో చేరిపోయావా? ఆనంద్ అరిచాను. నువ్వొక్కడవు నా వైపుంటే చాలు. చూడ్రావు, మనిషి ఎంత సంపాదించినా వెంట తీసుకుపోయేది ఏం లేదు. న్యాయంగా ఆలోచించమేం అన్నాడు. నేనొక్కడిని ఆలోచిస్తే ఏమవుతుంది? ఆనంద్ స్నేహితుడిగా, లలిత అన్నగా నిన్ను అర్థిస్తున్నాను. నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో. 2 చేతులు పట్టుకుని బ్రతిమలాడాను. రావ్, మీరేనా మగాళ్ళు? అసలు నన్నేమనుకుంటున్నారు? గాజులు పెట్టుకున్న అమ్మాయిననుకుంటున్నారా అన్నాడు రోషంగా. ఆ విషయంలో ఏం మాట్లాడినా తను నా ముఖం చూడనన్నాడు. ఇక లాభం లేదు. వీలు చూసుకుని ఎప్పుడో లలితమ్మకే చెప్పాలి. ప్రేమతో ఆమె సాధిస్తుంది అనుకుని వచ్చేశాను. ఆ కాళరాత్రి నేను మిగిలిన కాంట్రాక్టర్స్ దగ్గరకు వెళ్లి ఏదో చెప్పి అతను దారికొస్తున్నాడని అబద్ధమాడితే ఆనంద బ్రతికేవాడే. నా బసకు వెళ్లి చిత్తుగా తాగి మొత్తుగా పడుకున్నాను. మర్నాడు నా దగ్గరున్న పనివాడు నా ముఖాన నీళ్లు జల్లాడు. ఏంట్రా గాడిదా అంటూ లేచాను. వాడు కంగారుగా చూశాడు. అయ్యా, ఆ రెడ్డి జీపు డ్రైవరొచ్చిండు. ఈ రోజుతో ఆనందబాబు పీడ పోతుందన్నాడు. నాకు భయంగా ఉందయ్యా అన్నాడు యలమంద. వెంటనే నోరు పుక్కిలించి స్నానం చేయగానే వెళ్ళాను. నేను వెళ్లేసరికి యాక్సిడెంట్ అయింది. అది కావాలని జరిగిందని నాకు తెలుసు. కానీ ఏం చేయలేని అసహాయ స్థితి. ఆ నిమిషంలో మాట్లాడితే ఆనందబాబు ప్రాణానికే ముప్పు. అందుకే అతన్ని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాను. లాభం లేకపోయింది. మళ్లీ వచ్చి భార్యను తీసుకెళ్లాను. లలితమ్మ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది. వాళ్ళందర్నీ ఒక్కసారి చంపేయాలనిపించింది. ఆనందబాబు నా నిర్లక్ష్యం వల్ల చనిపోయాడన్నది నన్ను కొంగదీస్తోంది. నేనేం చేయను? ఆ అమాయకురాల్ని ఎలా ఓదార్చను? నాదిష్టే కొట్టుంటుంది. ఆ జంటను చూసిన ప్రతివారు 1 నిమిషం ఆగిపోవడం నేను ఎరుగంది కాదు. భగవంతుడా, నా తాగుడు ఎంత అనర్థం సృష్టించింది! ఏ అందాన్ని ఆరాధించేవాణ్ణో ఆ అందాన్ని చేతులారా బూడిద చేసొచ్చాను. ఉన్మాదిలా రెడ్డి, లాల్ కూర్చున్న చోటుకు వెళ్లాను. వాళ్ళు ఎంతగా నటించారు. నిజంగా చంపాలని మా ఉద్దేశం కాదురావు. అతని కాలో చెయ్యో విరగ్గొట్టి 6 నెలలు ఆసుపత్రిలో వేద్దాం అనుకుంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది అన్నారు. మీరు నీచులు, తుచ్చులు, రాక్షసులు కసిగా తిట్టాను. వాళ్ల గురించి పోలీసులు చెబుతానని బెదిరించాను. పిచ్చిగా తిరిగాను. వాళ్ళు చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎవరూ సాక్ష్యం ఇవ్వరు.
ఆనందబాబు స్థలంలో రామనాథం గారు వచ్చారని విని కుంగిపోయాను. నాకు తెలుసు, కోర్టులో ఎవరూ నిరూపించలేనంత పగడబందీగా చేశారు. నేను చేసే అల్లరి ఆగడం భరించలేక ఒక ఒప్పందానికొచ్చారు. ₹1,00,000 ఆనందబాబు పేర బ్యాంకులో వేస్తాం, కాంపన్సేషన్, గొడవ చేయొద్దన్నారు. నేను గొడవ చేసినా వారికొచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 1,00,000 ఖర్చు పెట్టి ఏదైనా చేయగలమన్నారు. అది విని నాకు మతిపోయింది. నేను ఆలోచిస్తుండగా ఆనందబాబు అన్నల జవాబొచ్చింది. తమ్ముడు తమని సంప్రదించి వివాహం చేసుకోలేదు కాబట్టి తమ బాధ్యత లేదని రాశారు. నేను మా మామ భార్యపై ఆధారపడినవాణ్ణే, అందుకే ఆ డబ్బు తీసుకున్నాను. పిల్లల బాధ్యత తీసుకున్నాను. లలితమ్మకి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆమె ప్రాణం వదులుతుంది గాని ఈ డబ్బు తీసుకోదని తెలుసు. ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. పసిబిడ్డల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నేను నిర్ణయానికొచ్చాను. మనసు శాంతించింది. అదే రోజు వెళ్లి ఆనంద్ అస్థికలు నెత్తినుంచుకుని, ఆనంద్, బ్రతికుండగా నీ కోరిక తీర్చలేకపోయాను. నీ మరణానికి కారణమైన ఈ మద్యాన్ని ముట్టను అంటుంటే నా తల పగిలి కారినట్టు కన్నీరు కారింది. ఆనంద్ జ్ఞాపకార్థం నాకున్న ఒక్క పాస్ట్ టైం వదిలేశాను. ఒంటరితనం, ఆనంద్ మరణం నన్ను కాల్చుకు తినేది. పిచ్చివాణ్ణైపోతానేమోనని భయం పట్టుకుంది. అంజని కంటి నుండి కారిన నీరు అక్షరాలపై పడి అలుక్కుపోయినట్టయింది. ఆమె కళ్ళొత్తుకుంది. ఆ తర్వాత లెక్కలు, కలవవలసిన మనుషుల లిస్టు ఉంది. నా మనసు కాస్త కుదుటపడింది. రోజూ నేను ఆనంద్ కలిసి తిరిగే చోట్ల తిరిగొస్తేగాని మనశ్శాంతి దొరికేది కాదు. ఆ రోజు మా బంధువు మామ వరసైన అతని టెలిగ్రామ్ వచ్చింది. అత్త పోయిందట. వాళ్ళు చాలా భేదస్థితిలో ఉన్నారు. వెళ్ళి డబ్బిచ్చి అంతా చేయించాను. కానీ అత్త వదిలిపోయిన ఊరిమళ్ళు ఏం చెయ్యాలో తోచలేదు. ఆ 2 కళ్ళు నన్ను వెంటాడుతున్నట్టే ఉన్నాయి. మళ్ళీ కొన్ని పేజీల గ్యాప్. ఆ సంవత్సరం విశేషాలు ఏమీ లేవు. నాకు తెలీదు. లాల్ రెడ్డికి రామనాథం బెదిరింపులు ఎక్కువయ్యాయి. నా ఎదురుగానే బాలరాజు అందర్నీ ఎదిరిస్తున్నాడు. అవును, ఆనంద స్వభావం అలాంటిది. అందరూ ప్రేమిస్తారు అనుకున్నాను. ఒకరి చేతిలో దోషులుగా చిక్కినంత దురదృష్టం ఇంకొకటి లేదేమో. ఒక్కసారి తప్పు చేసినవాడు తలెత్తుకుని తిరగలేడేమో. పైగా ఆ తప్పు అతన్ని వెంటాడుతుంటే చిరాకు, కోపం ఎక్కువ అవుతాయి. ఆ చిరాకు బాలరాజు మీద ప్రదర్శించాను. నన్ను ఆ కోవలకే చేర్చి బాలరాజు అవమానించేవాడు. ఆ రోజు మరో భయంకరమైన సంఘటన జరిగిపోయింది. అందరం ఉండగానే మమ్మల్ని ఒక్కొక్కరిని చంపుతానని బాలరాజు శపథం చేశాడు. రామనాథం చేయి చేసుకున్నాడు. అతను శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాక మందు పార్టీ అంటూ నన్ను కవ్వించారు. నా మందుతోనే ఆనందకు తిలోదకాలిచ్చానని చెప్పాను. నేను ఇంటికి వెళ్లిన గంటకే రామనాథం మరణవార్త అందింది. నాకు మతిపోయింది. అతన్ని ఎవరో కసితీరా కొట్టి చంపారు. పిస్టల్, తుపాకీ ఉపయోగించలేదు. బాలరాజుకే బలమైన సాక్ష్యం, అవకాశం ఉన్నాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు నేను విన్నది చెప్పాను. దాంతో బాలరాజుకు శిక్ష పడింది. బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆవేశంలో ఏం చేశాడో అతనికే తెలియలేదు. అంతే రాసుంది. అంజని గాఢంగా నిట్టూర్చింది. ఆమె తలపై నుండి పెద్ద భారం దిగింది. తన తండ్రి తనతో అబద్ధం చెప్పడు. అయినా డైరీలు ఆయన అంతరంగానికి ప్రతిబింబాలు. శ్రీహర్షకు ఫోన్ చేయాలని ఫోన్ దగ్గరకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది శ్రీహర్షకు ఫోన్ లేదని. అతను స్నేహితునితో ఉంటున్నాడు. నిట్టూర్పు వదిలి వెనక్కొచ్చింది. మళ్లీ తండ్రి డైరీలో తిరగేసింది. తన తల్లి ఊర్మిళ ప్రవేశం వరకు రాశాడు. ఆ తర్వాత లెక్కలు, ముఖ్యమైన కార్యక్రమాలు నోట్ చేసున్నాయి. బాలరాజుకు మతిపోయింది. తన తండ్రి హంతకుడు కాదు. ఈ డైరీలు తీసుకువెళ్లి ఆయన్ని నిలదీస్తాను. ఏమనుకున్నాడు అసలు? కళ్ళు తుడుచుకుని బయటకొచ్చి వంటావిడి చేత టీ తెప్పించుకుని తాగింది. నాన్నా అంటూ కిందకొచ్చింది. కోటేశ్వరరావు లేడు, బయటకు వెళ్ళాడు. తన ఆనందం ఎవరితోనైనా పంచుకుంటే తప్ప శాంతి ఉండదేమో. ఆనందంతో తన గుండె బద్దలవుతుంది. ఆమెకు ఆ క్షణంలో విజయ గుర్తుకొచ్చింది. పొరుగున వెళ్లి ఫోన్ తిప్పింది. హలో. అవతలి కంఠం వింటూనే ఫోన్ పెట్టేసింది. ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు. అది లలితమ్మ కంఠం. ఆశాభంగం కలిగినట్టు కూర్చుండిపోయింది. విజయ లోకల్గా ప్రింట్ అయ్యే ఒక వార్తాపత్రిక పట్టుకుని దాన్ని పరిశీలనగా చూస్తూ కూర్చుంది. దాదాపు రోజు విడిచి రోజు ఆ పత్రికలో భర్త ఫోటో వస్తుంది. మమ్మీ, నీ ఫోటో రాదేం మమ్మీ? స్వీటీ వచ్చి ప్రశ్నించింది. పిల్ల ముందు తను బయటపడితే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అందుకే వార్తాపత్రిక పక్కన పడేసి కూతుర్ని దగ్గరగా తీసుకుంది. స్వీటీ, నువ్వు ఏబీసీడీలు అన్నీ నేర్చుకున్నావా?
ఓఎస్ మమ్మీ, అమ్మమ్మకు అప్పగించేశాను. అదిగో డాడీ. తల్లి చేతులు తప్పించి రాజశేఖర్పైకి దూకింది. అతను కూతురు చేతిలో క్యాడ్బరీస్ పెట్టాడు. ఆమె 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. విజయ భర్తను కొత్తగా చిత్రంగా చూసింది. ఏంటోయ్, అంత ముద్దుగా ఉన్నానా? కళ్ళు వెడల్పు చేసి మరీ చూస్తున్నావు. వచ్చి ఆమె పక్కన సోఫాలో కూర్చున్నాడు. ఆమె నోరు విప్పలేదు. చిన్నగా మందహాసం చేసింది. విజీ. అతడు ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. ఇది హాలు, పడగ్గది కాదు. రుసరుసలాడింది విజయ. ఇంట్లో ఏ మూలైనా సరసాలు ఆడవచ్చునని భర్తకొక్కడికే లైసెన్స్ ఉంది డియర్. ఏంటి మధ్య గంభీర ముద్రలు ఎక్కువగా చూపుతున్నావు? ఇదంతా తమ్ముడు గురించి బెంగేనా? ఉండదా నాయనా, తండ్రి లేక ఒకరికొకరుగా పెరిగారు అంటూ లలితమ్మ అల్లుడు ముందు మంచినీళ్లు కాఫీ పెట్టింది. ఉండకూడదని అండం లేదత్తయ్య, నన్ను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాను. ఇది వరులో నవ్వుకు నిర్వచనంగా ఉండేదా లేదా మీ అమ్మాయి? గంభీర ముద్రలు, వేడి నిట్టూర్పులు భరించలేకుండా ఉన్నాను అన్నాడు. దానికి కూడా విజయ్ రియాక్ట్ అవ్వలేదు. చూశారా, వాగి వాగి వాడే ఊరుకుంటాడని జవాబు చెప్పడం లేదు. అత్తగారితో ఫిర్యాదు చేశాడు. ఆమె ముసుముసుగా నవ్వింది. నా పిల్ల తండ్రి లేక ఏదో నా పెంపకంలో పెంకిగా అయితే మన్నించు నాయనా అందామే. చచ్చా, అవే మాట్లాడండి. సరదా కంటే మీరు సీరియస్గా మాట్లాడుతున్నారు. కాఫీ తీసుకుని రాజా నవ్వేశాడు. రాజా, మనం పిక్చర్కు వెళదామా? ఆహా, నేడెంత సుదినం. నా జన్మ తరించింది, దేవి కరుణించింది. అతను లేచి తయారై వచ్చాడు. విజ్జు, లే, తయారవు అన్నాడు. ఇంకేం తయారు, పదండి. లేచింది విజయ. అతను ఆగిపోయాడు. విజయ మామూలు కటావు వాయిల్ చీర కట్టుకుంది. వదులుగా ముడి చుట్టుకుంది. నల్లని చొక్కబొట్టు తప్ప చేతులకు ఏ అలంకారాలు లేవు. గాజులు కూడా తీసేస్తుంది హాస్పిటల్కి వెళుతుంటే. విజయ, వెళ్ళి చీర మార్చుకురా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. రాజా, ఎవరైనా నా గురించి అడిగితే మా పని మనిషిని చెప్పు అంది అసహనంగా. రాజా పక్కపక్క నవ్వేశాడు. విజ్జు, అందరూ నువ్వెంతిస్తావో ఆ జీతానికి రెట్టింపు జీతమిస్తాను, ఆ పని మనిషిని మాకు పంపించు అంటారు అన్నాడు అల్లరిగా చూస్తూ. విజయ కోపం కరిగిపోయింది. ఆమె చిన్నగా నవ్వింది. నాకు బట్టలు మార్చుకునే ఓపిక లేదు రాజా అని పర్సు తీసి చేతులకు గాజులెక్కించుకుంది. ఈ కాలం పిల్లలకు అంతా తొందరే. ఉద్యోగం లేదని వాడిని ఎవరన్నా పోరారా? బెంగళూరులో అటుదటే ఉద్యోగం చూసుకున్నాడట. మా హర్ష వస్తాన్రా అంటే తనే హోటల్లో ఉంటున్నాడట. లలితమ్మ ఎవరితోనూ అంటోంది. ఏం అల్లరి చేసినా ఇప్పుడేగా, ఉన్నీయండి అంటోందామె. ఆమె ఎదురింట్లో దిగిన మ్యూజిక్ టీచర్. వారి కొరకేనమ్మా నేను జీవిస్తోంది. కానీ ఆ అమ్మాయి హోటల్లో ఒంటరిగా ఉంటుందని నా భయం అంది లలితమ్మ. మొన్న మీ వియ్యంకుడు కోడలు కోటిలో కనిపించారు అన్నదామె. విజయ గుండెల్లో రాయి పడింది. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? అన్నయ్య ఊళ్ళోకొస్తే నన్ను చూడకుండా ఇంటికి వెళ్ళడు. లలితమ్మ తేలిగ్గా తీసి పారేసింది. ఆ క్షణం గండం గడిచినా ఇది దినదిన గండంలాంటి సమస్య. ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. విజ్జు, బయట నుండి రాజశేఖర్ కేక వినిపించింది. విజయ సర్దుకుని బయటకొచ్చింది. స్కూటర్ ఎక్కి కూర్చుంది. రాజా, మన సినిమాకు వెళ్లడం లేదు, ఇందిరా పార్కుకు వెళుతున్నాం అంది విజయ. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. రాజా, నీ జోకులు కేకుల్లా రుచిగా ఉన్నాయనుకునే మూళ్ళో లేను అంది కాస్త కోపంగా. ఏం జరిగింది విజ్జు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. మరో 5-6 నిమిషాలకు స్కూటర్ ఇందిరా పార్కు ముందాగింది. ఇద్దరూ దిగారు. ఇద్దరూ అడుగులు కొలుస్తున్నట్టు వెళ్లి ఒకచోట కూర్చున్నారు. కారాలు మిరియాలు నూరుతున్నావు, ఏంటో ఇప్పుడు చెప్పు అన్నాడు రాజా. మీరు మా ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి హుస్సేన్ ఆసుపత్రిలో ఉన్నట్టు 20వ తారీఖున అతనికి ప్రమాదంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు తీసుకున్నారు కదూ? తీక్షణంగా చూసింది. నీకెవరు చెప్పారు? అలాంటి సర్టిఫికెట్లు రోజుకెన్నో ఇస్తాడు మీ ప్రొఫెసర్ అన్నాడు నిర్లక్ష్యంగా. మా ప్రొఫెసర్ ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తాడో నాకు అనవసరం రాజా. నేను అడుగుతుంది నువ్వు సర్టిఫికెట్ తెచ్చావా లేదా అని. నిలదీసినట్టు అడిగింది. తెచ్చాను. ఇప్పుడేమైంది? ఆ రోజు అక్కడ దొమ్మి జరిగింది. కూలీలు హుస్సేన్తో గొడవ పడ్డారు. అతను అక్కడున్నాడంటే పోలీసులు డబ్బు గుంజాలని చూస్తారు. అందుకు చేశావో ఎందుకు చేశావో నాకు అనవసరం. నా పేరు వాడుకోవద్దని చెబుతున్నాను అంది కోపంగా. విజయ్, నీ పేరు చెప్పకపోతే ఓ 100-200 ఖర్చు పెట్టేవారం అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ 200 కూలీలకిస్తే పోలే అంది. విజ్జు, నీ ఆశయాలు అనుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ఆచరించడానికి బరువుగా ఉంటాయి. వెధవలకు ఇలా చిన్న చిన్న విషయాల్లో డబ్బులివ్వడం అలవాటు చేస్తే ఎందుకు పనికొస్తారు? మేము మా కాంట్రాక్టు కట్టిపెట్టి ఇంట్లో కూర్చోవాలి అన్నాడు విసురుగా.
ఓహో, చాలా ఎదిగిపోయాడు రాజా అంది. ఆమెకు భర్తను చూస్తే కోపం, జాలి ఒక్కుమ్మడిగా వస్తున్నాయి. అవును, ఎదిగిపోతాను, నలుగురు నడిచే దారిలో నడుస్తాను అన్నాడు. విజయ అతని వంక ఆశ్చర్యంగా చూసింది. అతను ఉద్యోగం వదిలి ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చిన లెక్చరర్ పోస్టు ఆఫర్ వదిలి కాంట్రాక్టర్గా పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏమన్నాడు? విజ్జు, కాంట్రాక్టర్లు అనగానే రక్తం పీల్చి డబ్బు చేర్చే మనుషుల్లా కనిపిస్తారు. దాన్ని తలకిందులు చేసి ఇక్కడ నీతిగా నిజాయితీగా బతకొచ్చని నిరూపిస్తాను అన్న రాజశేఖరమేనా? న్యాయాన్ని కొనలేని అమ్మలేని అమాయకులకు అన్యాయం చేసి అబద్ధపు సాక్ష్యం పుట్టిస్తున్నాడు. ఇదెంత అన్యాయం? తను అతణ్ణి 2-3 విషయాలు అడుగుదామనుకుంది. కాని జవాబు ఆమెకు తెలుసు. ఆ రోజు భర్త స్కూటర్ రాక బస్సులో వస్తోంది. 2 అమ్మాయిల సంభాషణ వింది. పేపర్ తెరిస్తే చాలే, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ పిచ్చివాడి ఫోటో ఉంటోంది అందో యువతి. వాడు పిచ్చివాడా? చచ్చా, టై సూటు బూటు ఎంత అందంగా ఉన్నాడో అంది రెండో అమ్మాయి. అందమా పాడా వేషాలు, డబ్బుంది కదా అని రోజూ ఫోటోలు పేపర్లో వేయించుకోవడమేనా? అసలు ఎడిటర్స్కి బుద్ధి లేదు అంటుందా యువతి. కుతూహలంగా ముందుకొంగి వాళ్ళిద్దరి తలల మధ్యగా వార్తాపత్రిక చూసిన విజయముఖం పాలిపోయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, తన భర్త. తను అమితంగా ఆరాధించే భర్త. సాంస్కృతిక సంఘాల వారి సంగతి తనకు బాగా తెలుసు. డబ్బు ఇచ్చేవాడున్నాడంటే ఇంద్రుడు చంద్రుడు అంటూ కాకపడతారు. కొంచెం పొరపాటు దొర్లితే చాలు, తిరిగి ముఖం చూడరు. వాటికి తన భర్త రాజపోషకుడు కదూ. తన కొలీగ్, తనతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రమీల కనిపించింది. ఏంటోయ్, ఇంపోర్టెడ్ కారు కొని నాకు చెప్పవా? ఇంపోర్టెడ్ కారు కాదే తల్లి, ఇండియాలో దొరికే ఫియట్ కూడా కొనలేదు. అయినా నేను కారు కొన్నట్టు నీకు కలకానొచ్చిందా అని విజయ్ నవ్వింది. నంగనాచి తొంగబుర్రవు కదే. మా అమ్మ డాక్టర్వి, లాయర్లా మాట్లాడక బావుండదు. స్వయంగా మీ వారు శ్రీవారు ఆ కారు తీసుకుని ఎయిర్పోర్ట్కొచ్చి సినిమా తార చిత్రగారిని రిసీవ్ చేసుకుని బ్లూ మూన్కు తీసుకువెళ్లారు అంది. ఈసారి విజయ పకపకా నవ్వింది. అబ్బబ్బా, ఏం కథ చెప్పావే తల్లి. ఆ కారు ఏ నిర్మాతదో అయి ఉంటుంది. అందులో మా వారు ఎక్కుంటారు. కొయ్ ఇదిగో, చిత్ర నిర్మాతల ఆహ్వానం మీద రాలేదు. మా తమ్ముడు మెంబర్గా ఉన్న అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వచ్చింది. మీ వారు కమిటీ చైర్మన్, వారే స్వయంగా చెప్పారు అంది. జోక్ చేసుంటారు అని కొట్టిపారేసింది. మర్నాడు మరో డాక్టర్ చెప్పారు, రాజశేఖర్ కారులో తిరుగుతున్నాడని. ఆ కారెక్కడదో అర్థం కాలేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా పాకెట్ మనీ కోసం తాపత్రయపడే భర్త దగ్గర 100కు 100లుంటున్నాయి. ఏ సాంస్కృతిక సంఘం కార్యక్రమం జరుపుతున్నా అక్కడ రాజశేఖరం ఉంటున్నాడు. విజ్జు, ఇలా మాటా పలుకు లేకుండా కూర్చుందామనే నన్నిక్కడికి రమ్మన్నావా? రాజశేఖరం గట్టిగా అరిచేసరికి తేరుకుంది విజయ. కాదు రాజా, కొన్ని విషయాలు అమ్మ వినకూడదని ఇక్కడికి రమ్మన్నాను. ఒక వంక శ్రీహర్ష అలా ఉంటే రెండో వంక మనం పోట్లాడుకోవడం అంత మంచిది కాదేమో. ఇంకా ఏమైనా అడిగే ఉన్నాయా? ఉన్నాయి, కానీ సక్రమమైన జవాబు వస్తుందని ఆశ లేదు అంది ఆమె ఎటో చూస్తూ. నేనంతా పిరికివాణ్ణి కాదు. అందుకే కాబోలు నాకు చెప్పకుండా దాచారు. అదిరిపడ్డాడు రాజశేఖరం. విజ్జు, నీకెలా తెలిసింది? ఎలా తెలుసు అన్నది కాదు ముఖ్యం, నిజమా కాదా అన్నది కావాలి. నిజమే అన్నాడు రాజశేఖరం. సరే పదండి, లేచింది విజయ. అతను లేచాడు. ఆమెను అనుసరించి స్కూటర్ వరకు వచ్చాడు. విజయ, ఒక పార్టీ అవసరం లేదనుకుని ఇన్స్టాల్మెంట్పై ఇచ్చారు. అప్పు తీరాక నీకు చెబుదామనుకున్నాను అన్నాడు. విజయ, ఇంకా అతను మనది కాదంటాడేమో, సరదాకు స్నేహితుల దగ్గర తీసుకుని నడుపుతున్నాను అంటాడేమో, ఓ వార్నింగ్ ఇచ్చి పంపుదామనుకుంది. చూడు రాజా, కారు, వాచి, రేడియో లాంటి వస్తువులు ఇలా తీసుకోవద్దు. మనము 2-3 సంవత్సరాల్లో కొందాం అని మృదువుగా హెచ్చరించాలనుకుంది. అతను కారు కొన్నాను అనేసరికి హతాశరాలైపోయింది. రాజా, నిజంగా మీరు ఆ మాట అంటున్నారా? నిజమే. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. విజయ్కు ఆవేశం లాంటిదొచ్చింది. అతని చేయి పట్టి ఇటు తిప్పింది. మీరేనా ఆ మాట అంటోంది? ఆప్కోలో మంచి టైలున్నాయి విజ్జు, తీసుకోనా అంటూ మీరు వేలకు వేలు పెట్టి కారు కొంటే నాతో ఒక్క మాట చెప్పకూడదనుకున్నారంటే మీరు మారిపోయారనుకోవాల్సొస్తుంది అంది బాధగా. లేదు విజ్జి, లేదు. ఏదో చెప్పబోయాడు. వద్దండి, వద్దు. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మీరు మరో 4 అబద్ధాలాడడం బాధగా ఉంటుంది అంది. మారే కాలాన్ని అర్థం చేసుకోమంటున్నాను విజ్జి. ప్రయత్నిస్తాను. అతను స్కూటర్ తీశాడు.
ఆమె ఎక్కింది. అలా అతని వెనక కూర్చుని అతని నడుం చుట్టూ చేయి వేసి అతని వీపుకు తలాంచి కూర్చుని స్వర్గం అంటే ఇదే కాబోలు అనుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అంత సన్నిహితంగా కూర్చోలేకపోయింది. జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంది. ఇంట్లో విజయను దింపి అతను వెళ్ళిపోయాడు. విజయ మెల్లగా ఇంట్లో కడుగు పెట్టింది. లలితమ్మ ఆశ్చర్యంగా చూసింది. సినిమాకు వెళతామన్నారు కదా. టికెట్లు దొరకలేదమ్మా. మీరెక్కడికి బయలుదేరారు? స్వీటీ స్నేహితురాలు పుట్టినరోజట. మీరిద్దరూ బిజీగా ఉంటారు. పసిది, దానికేం తెలుసు, ఒకటే మారాం, తీసుకువెళుతున్నాను అంది. లలితమ్మ స్వీటీ వెళ్ళిపోగానే విజయ కోటేశ్వరరావుకి ఫోన్ చేసింది. హలో మావయ్య, నాపై నిష్ఠూరం వేస్తే నేనేం చేయను? ఇప్పుడు కోరేదొక్కటే, వాడు వాస్తవం గ్రహించే వరకు ఈ నాటకం ఆడక తప్పదు. మీరు ఎప్పట్లా రావాలి అని ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఒకటే తపన. తను ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలనే ఆరాటపడేది. ఆర్థికపరమైన ఇబ్బందులు గాని, ఆస్తిపాస్తులు లేవని గాని ఆరాటపడలేదు. ఆ తర్వాత తల్లి సంబంధం చూశామంటే అతని రూపు, చదువు చూసింది, నచ్చాయి. అతన్ని పరీక్షగా చూడ్డం, అతని అభిరుచులేమిటో తను ఎరగదు. వివాహమై హనీమూన్ నుండి రాగానే డ్యూటీలు, వేవిళ్లు, మళ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీటు కోసం తపన. ఆమెకు భర్త ఆశయాలను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది.